హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 3, నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మనకి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా ఎడల్పు బాక్స్ ఒకటి తీసుకొని దీంట్లో వాటర్ పోసుకొని నిమ్మకాయలు ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. మనం 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. అలాగే ఇంకొక పద్ధతిలో నిమ్మకాయలను ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈ నిమ్మకాయలని 20 డేస్ అవుతుందండి. చూడండి, అక్కడక్కడ వాటర్ బబుల్స్ అనేవి కనపడుతుంది కదండి మీకు. నేను 20 డేస్కి ఇప్పుడు తీసానండి. చూడండి, ఇలా న్యూస్ పేపర్, ఇంకొక పద్ధతిలో నేను న్యూస్ పేపర్ ఇలా చుట్టేసుకుని కవర్లో పెట్టుకున్నాను. చూడండి, ఎక్కడా కూడా ఈ నిమ్మకాయకి డ్యామేజ్ అనేది లేదండి, చక్కగా ఉంది. ఇలాగా మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు నిమ్మకాయలని. మనం పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. 100% వర్క్ అవుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ సర్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పంచదార తీసుకోవాలండి. ఈ రెండు బాగా కలిసేలాగా కొంచెం వాటర్ పోసుకొని స్పూన్ పెట్టి కలుపుకోవాలి. ఈ రెండింటిని బాగా స్పూన్ పెట్టి ఇలాగా మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, మనకి నైట్ గిన్నెలు కడిగేసుకున్న తర్వాత పొయ్యి దగ్గరికి కిచెన్లో బాగా బొద్దింకలు అయితే తిరుగుతూ ఉంటాయి కదండి. బొద్దింకలు కానీ, బల్లులు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. పంచదారకి అయితే బొద్దింకలు బాగా అట్రాక్ట్ అవుతాయండి. ఇలాగ మనం చక్కగా ఈ రెండింటిని ఇలా కలుపుకొని ఇలా గ్యాస్ స్టవ్ కింద నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బొద్దింకలు ఈ ప్లేస్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదండి. మనకి ఏ ప్లేస్లో అయితే ఎక్కువ తిరుగుతున్నాయి బొద్దింకలు ఆ ప్లేసుల్లో ఇలా కొంచెం బౌల్లో సర్పూను అలానే పంచదార కలుపుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బొద్దింకలు వీటి ఘాటుకి రావండి. బొద్దింకలు వచ్చి ఆ వాటర్ తాగినా కూడా త్వరగా చనిపోతాయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ టిప్ వచ్చేసి, శీతాకాలంలో మనం పెరుగు అయితే తోడేసుకుంటూ ఉంటాం కదండి. పెరుగు తోడేసుకున్నప్పుడు ఈ శీతాకాలంలో చాలా ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి పెరుగు తోడుకోక నీళ్ళుగా అలా తోడుకుంటూ ఉంటుంది కదండి. అలా తోడుకోకుండా చక్కగా గట్టిగా రాయిలాగా ఎలా తోడుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలాగ మనం పెరుగు తోడేసుకున్నప్పుడు కొంచెం పెరుగు తోడేసుకున్న తర్వాత గోరువెచ్చలుగా ఉన్నప్పుడే తోడు వేసుకుంటూ ఉంటాం కదండి. అలా వేసుకున్నా కూడా ఒక్కొక్క టైంలో పెరుగు తోడుకోదు కదండి. ఆ టైంలో కొంచెం మనం పచ్చిమిర్చి తొడుములు అయితే ఉంటాయి కదండి. పచ్చిమిర్చి తొడుములని ఇలా వేసుకున్న పెరుగు గెడ్డలాగా రాయిలాగా ఉంటుందండి. అలా తోడుకుంటుంది, యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి.
టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి చెప్పులు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. కొబ్బరి చెప్పును ఒకటి తీసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి చెప్పును తీసుకొని ఎల్లుల్లిపాయ పొట్టు అయితే మనం ఎల్లుల్లిపాయలు పొట్టు ఒలుచుకొని పడేస్తూ ఉంటాం కదండి. ఆ పొట్టుని తీసుకొని ఈ చెప్పులో కొన్ని వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు పొట్టు కొంచెం తీసుకొని బిర్యానీ ఆకు అయితే ఉంటుంది కదండి, మనం బిర్యానీలో వేసుకునే ఆకు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇవి కూడా ఒక 4 తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇవి కూడా కాటన్ అయితే ఉంటుంది కదండి, కాటన్ ఇలా ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని ఇందులో పెట్టుకొని ఇలా పెట్టేసుకొని దీనిపైన ఈ కాటన్ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇలా కాటన్ని ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం దానిపైన ఆయిల్ వేసుకోవాలి. కొంచెం దానిపైన ఆయిల్ వేసుకొని ఇలా ఒత్తి వెలిగించుకున్నాం అనుకోండి, మనకి కిచెన్లో చిన్న చిన్న నుసి పురుగుల్లాగా శీతాకాలంలో ఎక్కువగా ఉంటాయండి. ఫ్రూట్స్ దగ్గర కానీ మన వెజిటేబుల్స్ తొక్కల దగ్గర కానీ అవి ఎక్కువగా వాలుతూ ఉంటాయండి. శీతాకాలంలో బాగా ఈ పురుగులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాంటి టైంలో మనం ఇలాగా ఎల్లుల్లిపాయ పొట్టుని, లవంగాల్ని, ఇలాగా బిర్యానీ ఆకును ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకొని చక్కగా ఇలా ఒత్తులాగా మనం కాటన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా వెలిగించుకున్నామంటే ఈ స్మెల్కి ఆ పురుగులు చనిపోతాయండి, త్వరగా రావండి. ఈ స్మెల్ అలా ఘాటుగా చాలా బాగా పనిచేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఒత్తి వెలిగించుకోవటం వల్ల మన కిచెన్లో కానీ, హాల్లో కానీ, రూమ్స్లో కానీ బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. దోమలు కానీ, చిన్న చిన్న నుసి పురుగులు కానీ, బ్యాడ్ స్మెల్ కానీ రాకుండా ఉంటుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. అల్లంపై ఉన్నటువంటి పొట్టును ఈజీగా తీసుకునే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నాను. అల్లం మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న వెంటనే ఇలాగా ఆ వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి. ఇసుక అయితే ఉంటుంది కదండి, ఇసుక అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అల్లంకి. ఇలా అల్లం ఇలాగా శుభ్రంగా వాటర్తో క్లీనింగ్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ అల్లం వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాంటివి నెట్ బ్యాగ్స్ అయితే మనం ఫ్రూట్స్ కొన్నప్పుడు అలా వస్తూ ఉంటాయి కదండి, దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నెట్ బ్యాగ్లో ఇలా అల్లం పెట్టుకుని ఇలా ఫింగర్స్తో ఇలాగ ఒకసారి రబ్ చేసి ఇలా అనుకుంటే చాలండి, అల్లంపై ఉన్నటువంటి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా అల్లాన్ని అయితే చక్కగా మనం అల్లంపై ఉన్నటువంటి పొట్టును తీసుకోవచ్చండి. చిటుకులో తీసేసుకోవచ్చు. వాటర్లో 1 గంట ఇలా అల్లాన్ని నానబెట్టుకొని మనం ఇలాగా నెట్ బ్యాగ్స్లో వేసుకొని అల్లం ఈజీగా అల్లంపై ఉన్నటువంటి పొట్టును తీసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేస్తే మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా నెట్ బ్యాగ్స్లో వేసేసుకొని ఇలా అనుకుంటే రఫ్ చేస్తే చాలండి, ఈజీగా అల్లంపై ఉన్నటువంటి పొట్టు వచ్చేస్తుంది. యూజ్ అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ అండి, మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది కాబట్టి, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.